నైట్ డిన్నర్ కంప్లీట్ కాగానే అయితే గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్సులు ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేసిన ఫ్రెండ్స్. మీరేం కర్రీ చేసారు కామెంట్ చేయండి. మేమైతే అందరం అయితే తిన్నాము. ఇంకా మా పిల్లలు అయితే పండుకున్నారు. ఇక నేనైతే గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ కూడా క్లీన్ చేసిన. కిచెన్ టైర్స్లు స్టవ్ రోజు అయితే ఇలానే చేస్తాను. నైట్ తినంగానే అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాకైతే ఇలా అయితే ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇట్లా చేయకపోతే అయితే పొద్దున్నే కిచెన్ అయితే చూడడానికి అంత మంచిగా అనిపించదు. వంట చేయడానికైతే అంత చిరాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. రోజు నైట్ ఒకసారి తిన్నాకైతే ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది కిచెను. ఇప్పుడైతే ఇవన్నీ అయితే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసినాను. ఇంకా కిచెన్లో అయితే మనీ ప్లాంట్ పెట్టుకుంటా. మనీ ప్లాంట్ వాటర్ కూడా ఇలా రోజైతే వాటర్ అయితే మార్చుకుంటా. ఇట్లా మనం మనీ ప్లాంట్ని కూడా నీట్గా అయితే కడగాలి ఇట్లా ఆకుల్ని. ఇప్పుడైతే ఫ్రెష్గా వాటర్ పట్టుకొని అయితే మనీ ప్లాంట్ అయితే అందులో పెట్టుకోవాలి. వాటర్లో కిచెన్లో అయితే పెట్టుకుంటా స్టవ్ పక్కన. ఇంకా నా కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నదో. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.